వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. మహాత్మా జ్యోతి బాపులే వర్ధంతి సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జ్యోతి బాపులే చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, కలెక్టరేట్ అధికారులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారికి తిరుపతి స్థానికులకు ఉన్న అనుబంధాన్ని విడగొడుతూ వైకాపా ప్రభుత్వం ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించే అవకాశాన్ని రద్దు చేశారంటూ శాపనార్థాలు పెడుతున్న తిరుపతి ప్రజలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రజలు ఇలా సంతోషాన్ని తెలిపారు. తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఎన్డీఏ కూటమి నేతల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన తిరుపతి నగర ప్రజలు తెలిపారు. తిరుపతి ప్రజలకి ఉన్నటువంటి అనుబంధాన్ని విడగొట్టినందుకు తిరుపతి ప్రజలు వైకాపాని పడగొట్టారు. మేము ఆ రోజు ఎన్డీఏ ఎన్నికల సందర్భంగా మా అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారిని అఖండ మెజార్టీతో గెలిపించండి, తిరుపతి ప్రజలకు తిరుమల శ్రీవారి దర్శనాన్ని గతంలో ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందో దాన్ని పునఃప్రారంభిస్తామని చెప్పి ఇచ్చిన హామీని ఈరోజు టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి సమావేశంలోనే తిరుపతి ప్రజలకు శుభవార్త తెలియజేస్తూ తిరుమల శ్రీవారి దర్శనాన్ని కల్పించారు. నేను ఒకటే చెప్తున్నాను, 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తిరుమల శ్రీవారి సేవా టికెట్లని సినిమా టికెట్ల లాగా అమ్ముకున్నారు. ఈ రోజు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది, వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. నేను తిరుపతి ప్రజల్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆ రోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఓట్లేసి గెలిపించమని మేము విజ్ఞప్తి చేయగా వార్డులో మా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు ప్రజలకి ఇచ్చిన హామీని ఈ రోజు తూచా తప్పకుండా మేము మాట నిలబెట్టుకున్నాం. కాబట్టి అతి త్వరలో తిరుమల శ్రీవారి దర్శనాన్ని తిరుపతి ప్రజలు ప్రతి నెల మొదటి మంగళవారం ఆధార్ కార్డు ఆధారంగా స్వామివారిని సంతృప్తిగా కడుపు నిండా దర్శనం చేసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారికి, ఎన్డీఏ కూటమి నాయకులకు తిరుపతి ప్రజల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నామండి. తిరుపతి బీజేపీ కార్యాలయంలో సంవిధాన్ దివాస్ ను ఘనంగా నిర్వహించారు. దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించబడ్డ భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప, రాష్ట కార్యదర్శి ముని సుబ్రహ్మణ్యం, రాష్ట అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్, రాష్ట కార్యవర్గ సభ్యుల బి చంద్రారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పొనగంటి భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వరప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు నరేంద్రరెడ్డి, జిల్లా కార్యదర్శులు డాక్టర్ నరేష్ బాబు, మల్లా కుప్పం శేఖర్, నాయకులు అనుషారామకృష్ణ, ప్రశాంతిరాజు, శ్రవంతి, నాదముని, విజయ్, తేజ, శరత్ కుమార్, కరుణాకర్ రెడ్డి మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. హాయ్ అండి, బ్రైడల్ మేకవర్కి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారా? మన నెల్లూరులో ఉన్న ట్వింక్లింగ్ బ్రైడ్స్ వారు మేకప్ అండ్ శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ చేస్తారు. ఇక్కడ మేకప్ కంప్లీట్ న్యాచురల్ లుక్తో గ్లోసీ ఫినిష్ ఇస్తారు. వీళ్ళ బ్రైడల్ సర్వీస్ అండ్ గెస్ట్ మేకప్ సర్వీస్ మీద 30% ఆఫ్ ఉంది. వీడియోలో చూస్తున్నారు కదా, శారీ డ్రిప్ చాలా పర్ఫెక్ట్గా ఉంది కదూ. వీళ్ళ శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ చాలా బాగా చేస్తారు. మన నెల్లూరులో శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా వీళ్ళే. వీళ్ళు మన మెజర్మెంట్స్ తీసుకొని మనకి తగ్గట్టుగా శారీ ప్రీప్లేట్ చేసి బాక్స్ ఫోల్డింగ్తో చాలా సెక్యూర్గా ఇస్తారండి. మనం ప్రొఫెషనల్గా డ్రాప్ చేసుకోవచ్చు. అడ్రస్ ట్వింక్లింగ్ బ్రైడ్స్, టెకెమిటా, ఆపోజిట్ నలంద అపార్ట్మెంట్, నెల్లూరు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ.